హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపు అంటే 23rd జనవరికి నిఫ్టీ బ్యాంక్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్పెషల్ ట్రేడింగ్ డే, ఆ రోజు సాటర్డే రోజు జరిగిన ట్రేడింగ్ లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో మన ఫ్రైడే డోజీ ఫామ్ అయింది. సో ఈ డోజీని బోత్ వేస్ బ్రేక్ చేసినట్టుగా ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గా లెవెల్స్ చూస్తే, అండ్ ఇంకొకటి మనకి ఈ వీక్ లోనే మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. దాన్ని అది దృష్టిలో పెట్టుకొని వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకి టెక్నికల్ లెవెల్స్ చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,660. ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 21,770. మన కీ లెవెల్ వచ్చి 21,860. దీనికన్నా కింద ఉన్నంత వరకు ఏదైనా ర్యాలీస్ వస్తే మనం దాన్ని సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అదే ఆపర్చునిటీ ఇచ్చింది. హైయర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది. క్లోజింగ్ వచ్చి 21,571. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ 21,571 కన్నా కింద ఇమీడియట్ సపోర్ట్ మనకి 21,400. వన్స్ 21,400 బ్రేక్ అయితే మాత్రం 21,238. సో రాబోయే రోజుల్లో ఒక రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. ఇంట్రాడే వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉన్నా గానీ రేంజ్ పెద్ద హెవీ రేంజ్ ఉండకపోవచ్చు, ఎక్స్పైరీ దృష్టిలో పెట్టుకొని. సో 21,800 నుంచి 21,200, 400 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం గతంలో కూడా అనుకున్నాం, ఇక్కడ మనకి మంచి సపోర్ట్ ఉందని 45,500 నుంచి 45,500 పాయింట్ జోన్. ఇది ఈ జోన్ మొత్తం మనకి సపోర్ట్ జోన్ లాగానే ఉంటుంది. సో అక్కడే మనకి సపోర్ట్ తీసుకొని కొంత మూవ్ అయింది. కాకపోతే హెవీ మూమెంటం మనకి కనపడలేదు. ఈ బాగా డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 46,300 ఫస్ట్ రెసిస్టెన్స్. దీనికన్నా పైకి వెళ్తే 46,590 ఆర్ 46,600. ఇది వీక్లీ పివోట్ లెవెల్. మన కీ లెవెల్ 47,045. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. ఇమీడియట్ సపోర్ట్ అగైన్ 45,500. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 45,000 వరకు డౌన్ సైడ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు కొన్ని స్టాక్స్ తీసుకుని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి బాలకృష్ణ ఇండస్ట్రీస్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు డీసెంట్ మూవ్మెంట్ చూసాం. లాస్ట్ 3 సెషన్స్ లో డీసెంట్ మూవీ 2,550 నుంచి 2,760. సో ఈ మూవ్ ఏదైతే ఉందో ఇది కొంత రీట్రేస్ కావచ్చు డౌన్ సైడ్ కి. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం కూడా హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మన ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 2 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ ఓపెనింగ్ 2740 కన్నా పైన ఓపెన్ అయ్యి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఓపెనింగ్ దీనికన్నా కింద ఓపెన్ అయితే మాత్రం మనకి 2,700 ఆర్ 2,690, 680 ఈ 3 లెవెల్స్ కూడా మనకి బై ఎంట్రీ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ లాస్ట్ ట్రేడింగ్ డే లోని మన స్టాప్ లాస్ లాగా తీసుకోవచ్చు. 2,620 దాన్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి యాజ్ పర్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ 2,830, నెక్స్ట్ 2,880. సో ఈ 2 మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండే అవకాశం ఉంది బాలకృష్ణ ఇండస్ట్రీస్ లో. బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 4.7% పెరిగింది. సో మూమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి ఆపర్చునిటీ లాగా చూడొచ్చు ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి GSFC, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. సో ఇది డీసెంట్ బ్రేక్అవుట్ అరౌండ్ 303 దగ్గర, 303, 305 లెవెల్ దగ్గర డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది వీక్లీ పివోట్ అండ్ ప్రీవియస్ ఒక కన్సాలిడేషన్ ఏరియా. సో ఈ డీసెంట్ ర్యాలీ తీసుకుంది. మనకి 215 లెవెల్ నుంచి స్ట్రాంగ్ ర్యాలీ, మంచి ర్యాలీ తీసుకొని 270, 305 ఈ మధ్యలో కొన్ని రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ లో మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. మనకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది లాంగ్స్ వెళ్ళడానికి. సో దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా ఇప్పుడున్న లెవెల్స్ లో కూడా ఎంట్రీ కావడానికి అవకాశం ఉంది. అయితే హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 332. 332ని బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ 358. సో ఈ 2 లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు మనం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం. అయితే ఎంట్రీస్ మాత్రం చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ అయితే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 303 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ కొంత
కన్సాలిడేట్ కావచ్చు 270 నుంచి 305 మధ్యలో. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జిఎస్ఎఫ్సి. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ కూడా ఇంతకు ముందు చాలాసార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడటం జరిగింది. చాలా లోయర్ లెవెల్స్ లో కూడా దీంట్లో మనం బై చేసుకోవచ్చు అనుకున్నాం. సో టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం రెగ్యులర్ గా బై చేసుకునే అవకాశం ఉన్న స్టాక్ లాగా కనిపించింది. ఇది చాలా డిప్స్ లో మనకి ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మనకి. 467 వీక్లీ పివోట్ లెవెల్ ఇప్పుడు 477 దగ్గర క్లోజ్ అయింది. మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది. ఇది ర్యాలీ, చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ ర్యాలీ, పుల్ బ్యాక్ అండ్ ఎక్స్టెన్షన్. ఈ ర్యాలీ కంటిన్యూ కావచ్చు. 496 వరకు వెళ్లే అవకాశం ఉంది ఈ ర్యాలీ కంటిన్యూస్ గా. అయితే ఇక్కడ మనకి 2-3 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ లెవెల్స్ ని మనం నోట్ చేసుకొని ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కెనరా బ్యాంక్ లో. ఒకటి మనకి మంచి సపోర్ట్ లెవెల్ 466. ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. దానికన్నా కిందకు వస్తే మాత్రం 460 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. 460 బ్రేక్ అయ్యి దానికన్నా కిందకు వస్తే మాత్రం మన లాంగ్స్ లోంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్. ఫస్ట్ లెవెల్ 488. 488 క్రాస్ అయి పైకి వెళ్తే 496. సో ఈ లెవెల్స్ ని మనం నోట్ చేసుకొని పెట్టుకొని లెవెల్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కెనరా బ్యాంక్. సో నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.